హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమా కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇంకా అత్తమ్మ ఈరోజు ఏం వండినాం అత్తమ్మ? ఈరోజు చింతపండు పచ్చడ ఉలువలతోటి పచ్చడి చేద్దాం. ఉలువలు తీసుకొచ్చినావు కదా? ఉలువలు చింతపండు పచ్చడ. అవునా? ఉలువలు వేసి చింతపండు పచ్చడి అయితే చేస్తుందంట అత్తమ్మ. ఇంకెప్పుడైనా చేసుకున్నారా అత్తమ్మ మీరు? చేసుకున్నారా? అయితే ఈ రోజు అయితే మనము చింతపండు పచ్చడిలో ఉలువలు వేసి, అంటే ఇప్పుడు దీన్ని ఏం పచ్చడి అంటారు? ఇంకా ఉలువల పచ్చడి అనొచ్చా? అనొచ్చు. ఉలువల పచ్చడి అయితే రెడీ చేస్తుంది. ఉలువలు వేసి తొక్కు నూరినము అని బాగుంటది అత్తమ్మ. బాగుంటది. నువ్వు తినిసోతు బాగు. ఉలువలు కూడా మంచిది కదా అత్తమ్మ హెల్త్ కి. ఇంకా ఉలువలు మంచిదే. ఇంకా ఎల్లిపాయలైనా చింతపండు అయినా పచ్చి ఉల్లిగడ్డ వేద్దాము. ఇక కొత్తిమీర పుదీనా అన్నేసి ఇది పెట్టుకుంటున్నా. ఫస్ట్ ఏం చేద్దాం అత్తమ్మ? ఫస్ట్ ఉలువలు వేసుకుందాము, తర్వాత ఒట్టి మిరపకాయలు, ఇక ఒక చెటాకు ఉలువలు, చెటాకు చింతపండు, చెటాకు ఒట్టి మిరపకాయలు, ఇంకా వేయించుకుందాం. ఫస్ట్ ఇక ఉలువలు వేయించుకుందాం, వేసుకొని తర్వాత మిరపకాయలు వేయించుకుందాం. ఉలువలు పండించేది అత్తమ్మ మరి పొలాలలో? పండించేది మా మామ వేసేది. ఇంకా కందులు, ఉలువలు, బొబ్బెలు, పెసలు, ఇక అన్ని చేనులే వండుకొని తినేది కదా. ఎవరి చేనులే వాళ్ళే మంచిగా వండుకొని, కూరగాయలైనా ఇంకా ఉలువలైనా బొబ్బలైనా పెసలు అప్పటిదప్పుడు ఇట్లా వేయించి బరపటిచ్చి మంచిగా పప్పు చేసేది. అప్పటిదప్పుడే చేసి పొయ్యి మీద పోస్తూనే ఉండేది. ఇంకా పప్పు టమాటా అయినా పప్పు బీరకాయ అయినా ఏదైనా పప్పు వేసి వండేది. మంచిగా పొలాలకి తెచ్చుకొని అప్పటిదప్పుడు కొట్టి చేసి గుడాలు వేసుకోవాలన్నా అప్పటిదప్పుడే చేసేది. ఇవి గుడాలు కూడా వేసుకుంటారు కదా, కట్టుచారు కూడా. కట్టుచారు వీటితోటే అవుతుంది. మేము ఆల్రెడీ ఒక వీడియో కట్టుచారు వీడియో కూడా చేసినాం. మొన్న సాకలకి వీడియో చేసినాం కదా, అది చూడకుంటే ఎవరైనా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఓకే, మంచిగా పండుగ వేయించుకొని ఉలువలు అయితే వేగినాయి, ఇంకా పక్కకు తీసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఉలువలు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం వేయించుకున్నాం మరి? ఇంకా నెక్స్ట్ మిరపకాయలు వేయించుకున్నాం. మిరపకాయలు నూనెలో వేయించుతావా? నూనెలో వేయించుతా. కొంచెం జీలకర్ర అవి వేసి నూనెలో వేయించుతా. ఇక జీలకర్ర వేసుకుంటున్నా. అన్ని ఇంట్లోనే అత్తమ్మ నూనెలో ఇంకా జీలకర్ర అవన్నీ వేసేసి ఇవి మిక్స్ రుబ్బుకోవడమేనా? ఈ మిరపకాయలే, ఓన్లీ మిరపకాయలే వేయించుకొని పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకుందాం. మనకు పచ్చిమిరపకాయలు అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చా? ఇంట్లో కారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అంటే అది కొత్త చింతపండు కావాలి. ఇప్పుడు సీజన్ కదా. అవును, కొత్త చింతపండు కావాలి. అట్లయితే తొందరగా అయిపోతాయి. ఇంట్లో ఉన్న కారంతో కూడా వేసుకోవచ్చు కదా. అట్లా చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇట్లా అయితే కొంచెం ఇంకా వెరైటీగా కమ్మగా అవుతుంది అన్నమాట. మంచిగా ఇప్పుడు రోట్లు వేసి నూరుకుందాం. మాడిపోకుండా మంచిగా రెడ్గా అయిపోయింది. రుబ్బుకోవడమేనేగా? రుబ్బుకోవడమే. మంచిగా పొడి అయినా చేయొచ్చు, నీళ్ళు వేసి అయినా నూరొచ్చు. పొడి మెత్తగా నూరుకొని పక్కకు తీసుకుందాం. ఇంకా ఫస్ట్ అయితే ఉలువలు నూరుతున్నా. మంచిగా ఎగిలేస్తామా? మంచిగా స్మెల్ కూడా మంచిగా వస్తుంది. అన్ని కమ్మటి వస్తువులేనా? అన్ని మనం తినేటియే కదా. ఒకనాడు ఆదండకాయలు తెమనాలి. ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు సీజనే. ఇప్పుడు అవి మెత్తగా అవుతుంది. తొందరగా మెత్తగా అవుతుంది. ఇట్లా మెత్తగా అవుతుంది. ఈజీగా రుబ్బడానికి.
ఇప్పుడు అన్ని ఎక్కువ శాతం పౌడర్లు చేసుకొని వేసుకుంటారు, కానీ అప్పుడు మొత్తానికి కారం నూరిన ఇంకా కారం నూరి పెట్టినా కానీ నీళ్ళే వేసి నూనె పెట్టేది. అప్పుడే కారం కూడా ఎప్పటికప్పుడే ఆ కారం కూడా పసుపు అయినా కారం అయినా ఏదైనా ఆరిపోతుంటే నీళ్ళు ఎక్కువ గుంజుతాయి దీంట్లో. ఇవి ఉడికినా అంతే ఎక్కువ నీళ్లు గుంజుతాయి. గుడాలకు ఉడకబెట్టినా గానీ నీళ్ళు ఎక్కువ గుంజుతాయి. ఒక చెటాకు ఉలువలు పోస్తే ఇంత అయింది చూడు, అద్దపావంత అయింది. ఎక్కడికన్నా అర్జెంట్ పోవాలనుకుంటే కొంచెం చింతపండు నానేసి కొంచెం పలుపులుసు వేసి తొందరగా అవుతుంది కదా. అప్పుడు మీరు ఎక్కువ పచ్చళ్ళు చాలు ఇంకా పప్పు తొందరగా అయితే అప్పట్లో ఏందో కానీ పొలాలకైనా చిలకలకైనా ఆందం చేనులకు సద్ద చేనులకు జొన్న చేనులకు ఇక కొంచెం వేసుకొని పోతే అది వేరే ఉంటుండే. కొంచెం వేసుకొని ఇంకా పొలం నాకయ్య పోతేనైతే ఇంకా పాటలు పాడుకుంటా అది చేసుకుంటే ఇది చేసుకుంటే ఆ టైం గడిచిపోయేది, ఇక టైం మీద వెళ్ళకపోయేది. మిరపకాయలు నూరుదాము. ఇంకా అది కచ్చపిచ్చుంటే కూడా పన్ను కింద మంచిగా పడుతుంది. ఇంకా కొంచెం మెత్తగానే నూరినా నేను. బయట బాగుంది, మంచి కలర్ఫుల్ గా ఉంది అత్తమ్మ, బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు ఏమేంచుదాం అత్తమ్మ? ఏం చేది ఏం లేదు, మిరపకాయలు నూరాలి. మిరపకాయలు వేసుకుందాం అన్ని ఇప్పుడు రోల్తోనే కాదు, రోల్ ఉంటే చాలు కానీ రుబ్బుతానికి మాకు శాత కాదు అత్తమ్మ. మీరంటే అప్పటి నుంచి మీకు అలవాటు, కానీ మేమైతే అస్సలు రుబ్బలేదు, మిక్సీలో పడతాం అంతే. ఎట్లున్నా మిక్సీలో పడితే కమ్మగా ఎట్లుంటది, ఎట్లున్నా సరే మాకు మంచిగా ఇట్లా రుబ్బుకొని తినాలి. ఎంతమంది అత్తమ్మ చెప్పినట్టు మీరు కూడా రోట్ల రుబ్బుకొని మరి తింటున్నారో కామెంట్ చేయండి, చూస్తా. ఎంతమంది అప్పట్లాగా రోట్లో రుబ్బుకొని మరి కమ్మగా తింటున్నారో కామెంట్ చేయండి. అప్పటికే అన్ని మంచిగా ఉండే, ఏ తిండి అయినా మందు లేకుంటా ఏదైనా మంచిగా నూరుకొని ఇట్లా పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి అయినా ఒక సంవత్సరం దాకా ఎంత బాగుంటుండేది, కొంచెం కూడా ఖరాబ్ కాకపోయేది. అప్పుడు కుండలల్లనే పెట్టేది, కుండలల్లనే. ఇంకా అప్పుడు మడతమాన్లు లేవు, ఇంకా ఈ ప్లాస్టిక్ డబ్బాలు లేవు, ఇంకా కుండలల్లనే ఎంత మంచిగా పెట్టుకునేది. ఇంకా మన చేనులో పల్లీలు, మన చేనులో నువ్వులు, అది మన చేనులో పల్లీలు, మన చేనులో నువ్వులు ఇంకా పట్టించుకొచ్చుకునేది. ఉప్పు వేసుకుంటున్నా, ఇక ఉప్పు వేసుకుంటున్నా కొంచెం, ఒక చెంచా, ఇంకొక చెంచా వేస్తా, 2 చెంచాలు. మనం ఎట్లాగో ఇప్పుడైతే ఎట్లా మంచి ఫుడ్ ఎట్లా తింటలేం కాబట్టి కనీసం వీలైనంత వరకు ఇట్లా రోట్లో రుబ్బుకొని అయినా ఫ్రెష్ గా అప్పటికప్పుడు తింటే బాగుంటది. కానీ మనకి ఎట్లా ఓపికలు ఉన్నాయి కాబట్టి మిక్సీలో ఒక్కసారి ఇట్లా తిప్పినామంటే అయిపోతాయి. మనకి మేము ఏంటంటే అత్తమ్మ ఈజీగా తొందరగా అయ్యే వేళ చూస్తున్నాం, ఇంకా ఇట్లా టైం పడుతుంది. టైం పట్టినా సరే గానీ ఇదే మంచిది. ఇంకా మిక్సీలా నూరుకున్నా, గ్యాస్ మీద వండుకున్నా, ఇంకా అదేంటి గ్యాస్ అంటే అల్సర్ అంటే మళ్ళా ఇంకోటి బీపీ షుగరు, మళ్ళీ కిడ్నీలు ఖరాబ్ కావడం, ఇవన్నీ మంచిగా ఇట్లా చేసుకొని తింటే కొంచెమన్నా ఉపయోగం ఉంటది మన హెల్త్ కు. అత్తమ్మ చేసిన వీడియోలు అయితే ప్రతి ఒక్కటి ఏది మాక్సిమం మిక్సీలో వేసింది అయితే ఏది లేదు అత్తమ్మ, అన్ని రోట్లో ఏది మిక్సీలో వేయలే, అన్ని రోట్ల నూరినాయి. ఇంకా రోట్ల రుబ్బినాయే, ఇంకా కట్టెల పొయ్యి మీద. అత్తమ్మ ఏ రోజు గ్యాస్ మీద చేయలేదు. ఒకవేళ నేను చేయాల్సి వస్తే మాత్రం గ్యాస్ మీద ట్రై చేసి అత్తమ్మతో టేస్ట్ చేయాలి. ఇంకా చాలా మంది అంటున్నారు ఎప్పుడు అత్తమ్మనే చేస్తున్నది మీరు వీడియో, మీరు వంట చేయట్లేదు అంటున్నారు.
ఒకటి మంచిది వంట చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తామంటున్నా. అదే ఏం కర్రీ చేయాలో నేను నా తరపున ఏం కర్రీ చేయాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. మీకు నచ్చిన కర్రీని నేను చేసి పెడతాను. నా చేతితోనే అత్తమ్మ టేస్ట్ ఇస్తుంది. చూడాలి అత్తమ్మ, అదొక కంపల్సరీ అదొక వీడియో చేద్దాం చేద్దాం. నేను వంట చేయాలి, నువ్వు టేస్ట్ చూడాలంట. సరే, అట్లా చాలా మంది ఎదురు చూస్తారు, నేను వంట చేయాలి నువ్వు టేస్ట్ చూడాలని. నిన్నే వండుమంటురా? అంటే ఎప్పుడు అత్తమ్మతో వండిపిస్తున్నావు, నువ్వు వండుతలేవు అంటారు. ఫస్ట్ అత్తమ్మతోటి వండిపిస్తున్నావా అని ఒకసారి, అమ్మతోటి వండిపిస్తలేవా అని ఒకసారి అమ్మ వాళ్ళతో ఇట్లా అంటారు కదా. ఇంకా అమ్మ వాళ్ళ బాయ్ కాడ కూడా వండిపిద్దాం అనుకున్నాం, అది మిస్ అయింది. చేద్దాం అని అట్లా మిస్ అయిపోయింది. స్టార్టింగ్ లోనేమో నువ్వు ఒక్కదాని మీద తింటున్నావు, అత్తమ్మ తింటలేదు అన్నారు కదా. రోజు అయితే అత్తమ్మ కూడా ఒక రోజు పూజన, ఒక రోజు మామూలు టైం అత్తమ్మకి వీలు కాదు, అట్లా వీలు కాకుంటుంది. అందుకు నిన్నే చూడమంటున్నా నేను. ఇంకా నా చేతితో అయితే కంపల్సరీ వంట చేయాలనుకున్నాను. అది ఎట్లయినా చేద్దాంలే, ఒకసారి చేద్దాం. సరే బాగుందండి అత్తమ్మ. అట్లా ఎట్లా అంటే మంచిగా ఉంటేనే మంచిగా ఉందంట. నాకు మరి పాయింట్స్ ఇవ్వాలి, రేటింగ్ ఇవ్వాలి ఎంతకెంత. అంటే నీ దగ్గర నేను నేర్చుకుంటున్నా కాబట్టి మంచిగా చేస్తున్నా లేదా అన్నట్టు ఒకటి ఎగ్జామ్ పెట్టేసి నాకు మంచిగా ఉంటే చేసి నీకు పెడతా. టేస్ట్ నిజంగా చెప్పాలి ఎట్లుంది. సరే, బాగుందని చెప్పాలి, బాగాలేస్తే బాగాలేదని చెప్పాలి. నార్మల్ గా ఉత్తి అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు. ఉత్తి అన్నంలో అయినా ఇలా 2 ఎల్లిపాయలు వేసుకొని ఒక ఉల్లిగడ్డ దంచుకొని కారం అయినా వేసుకొని తినొచ్చు, అంత బాగుంటది. చింతపండు వేసుకుందాం, ఇలా చింతపండు వేసుకుందాం. ఇంకా పులుపు కోసం చింతపండు అత్తమా కొంచెం పుల్లగా కమ్మగా జర ఉలువల టేస్ట్ అది మంచిగా ఉంటది. మిరపకాయలు ఒక చెటాకు, అవి ఒక చెటాకు, అట్లా మామూలుగా చూసి అంజాద ఎట్లనో చూసి వేసుకొని చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ట్రై చేస్తే సక్సెస్ అయిందంటే కొంచెం మళ్ళీ చేసుకోవచ్చు మీరైనా. కొంచెం ఇది ఎత్తి పక్కకు పెట్టుకున్నాం. ఇది ఒక ఎల్లిగడ్డ పొలుసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఏమేమి రుబ్బుకుందాం అత్తమ్మ? ఇప్పుడు చింతపండు, ఒట్టిమిర్చి, పుదీనా, ఏమంటారు అత్తమ్మ కాయలు, అది ఉలువల పేస్ట్ రెడీగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం. ఇది కడిగినవమ్మా? కడిగిన. ఇగో ఈ పుదీనా, కొత్తిమీర నాకు తెంపిచ్చేసి ఇవి 3 ఒక దగ్గర వేసి ఎల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర దంచుకుందాం. కొత్తిమీర ఇవి దంచుకుంటాం. ఇప్పుడు ఇవి దంచుకుందాం. ఇంకా పుదీనా అయితే ఇంకా ఫ్లేవర్ మస్తు ఉంటుంది. పుదీనా, ఎల్లిపాయలు, పుదీనా చాలా మంచిది, మన జీర్ణశక్తి బాగుంటది. అన్నిటికైనా అది మంచిదే, దేంట్లోనైనా కలుస్తుంది ఇది పుదీనా. ఉల్లిగడ్డ, పచ్చి ఉల్లిగడ్డనే ఒకటి వేసుకుందాం. ఏం కాదు, పచ్చి ఉంటేనే బాగుంటది. కొంచెం పచ్చి ఉల్లిగడ్డ తగులుతుంటే, ఇంకా పుదీనా, ఎల్లిపాయలు అన్ని పచ్చివే వేసుకొని మంచిగా దంచుకొని రుబ్బుకొని. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పోసి పెడతాం లాస్ట్ కి. కొంచెం పెడదాం, లైట్ గా నూనె పోసి కొంచెం జీలకర్ర వేసి 2-3 ఒట్టి మిరపకాయలు వేసి పెట్టుకుందాం. ఇవన్నీ ఇట్లా పన్ను కింద తగిలితే తింటుంటే తినాలనిపిస్తుంటది. పట్టుకో. అవి రుబ్బేసిన ఉల్లిగడ్డ కూడా, ఉల్లిగడ్డ మామూలుగా దంగాలి, ఎక్కువ దంగొద్దు. చింతపండు, ఒట్టి మిరపకాయలు నూరి పెట్టుకున్న పేస్ట్, ఇంకా ఇక ఉలువలది పేస్ట్, ఇంకా అంతా ఒక దగ్గర వేసి మిక్సింగ్ చేసుకుందాం. చికెన్ లా పచ్చి ఉల్లిగడ్డ పెట్టుకొని ఎట్లా తింటాము, దీంట్లో ఈ పచ్చళ్ళ కూడా పచ్చి ఉల్లిగడ్డ ఇంకా పండ్ల కింద తలుగుతుంటే బాగుంటది. పుల్లగా కమ్మగా అట్లా కొడుతుంది. దాంట్లోనే రోట్లనా? సరే,
రోట్లో పోస్ ఏమేం కూరలు కావాలో అత్తమ్మకి చెప్పుర్రి అంటే కామెంట్ చేయరి, నేను అత్తమ్మకి చెప్తా. అత్తమ్మతోనైతే కంపల్సరీ ట్రై చేసి చూపిస్తా. ఇంకా సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్ లో కూడా మీరు అప్పట్లో చేసుకున్నారు కదా అత్తమ్మ, సద్దన్నం అని ఏ ఏ ఏ టైంలో అది చేసుకొని తినేది. ఇప్పుడు అవన్నీ చేపిస్తా అత్తమ్మతోని, సద్దన్నము, గట్క, మళ్ళీ ఇంకా కలన్నము అవన్నీ చేద్దాం అత్తమ్మ. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం మనకి బాడీకి సలవ ఉండేటివన్నీ అయితే చేపించి చూపిస్తా. ఓకే, కలన్నం కూడా అది హెల్త్ కూడా మంచిదేను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అన్ని స్టైల్ పడి ఇంకా అది కూరాడంటే అదేంటి కుడిదికుండ లెక్క అన్నట్టుగా ఆలోచించి అది పక్కకు పెట్టేసిరు గాని ముఖ్యంగా కూరాడంటే పోషమ్మ. ఇంకా అప్పుడు కొత్త ఒడ్లు వచ్చిన సద్దలు జొన్నలు ఏవి వచ్చినా గాని ఇంకా ఒడ్లు ఈ ఉగాది పండుగ వస్తుంది కదా, ఈ ఉగాది పండుగకు ఒడ్లు కొన్ని తెచ్చుకొని చేన్లకెళ్ళి కొన్ని గొలుసులు కోసుకొచ్చుకొని కూడా కొట్టి దంచి వండుకొని ఫస్ట్ కూరాడుకు పొయ్యి కాడ వండిన పొయ్యి కాడ కూరాడు కాడ ఎక్కించినాక అప్పుడు పప్పు పలుచు పులుసు చేసి ఇంకా కావాలనుకున్న వాళ్ళు చేపలు వండుకుందరు. ఏడ ముందుగా కూరాడికి ఎక్కించినాకనే ఆ కూరాడు కాడ ఆడవిల్ల తినేది. అట్లా కొత్త పెట్టుకునేది, రోలుకు సున్నం జాదు పెట్టుకునేది, రోకలికి సున్నం జాదు పెట్టుకునేది, కుదురుకు సున్నం జాదు పెట్టుకునేది. పెళ్లిళ్ళల్లో కుదురు అవసరం వస్తది, కుందెన అవసరం వస్తది, రోకలు అవసరం వస్తది, రోలు అవసరం వస్తది, అన్ని అవసరాలే అన్ని. ఇది రెడీ అయిపోయింది అత్తమ్మ, ఇది రెడీ అయింది, పోసి పెట్టుకున్నాం. ఇంకా వేయించుకున్న అత్తమ్మ ఇక పోసి పెట్టేస్తుంది ఆ గిన్నెల్ని. కడాయి పోసి పెట్టుకుందాం అత్తమ్మ, పెట్టుకుందాం. ఇక నూనె పోసుకుంటా, జీలకర్ర, 5-6 ఒట్టి మిరపకాయలు, 2-3 కలమాకు రెబ్బలు, ఒక సగం చెంచే పసుపు. ఇది ఇంతే, ఇంకేం అవసరం లేదు ఇక దీంట్లోకి. రోట్లో పోసేద్దామా? పోసేద్దాం. కలుపుతుంటే అన్నం వేసుకొని రెడీగా నిలబడేది మా అమ్మ. కలుపుతుంటే రెడీగా నిలబడితే ఇంట్లోకేంచే ఇంత తీసేసేది, ఇక వేసుకొని తినేది. ఇప్పుడు నేను కూడా అట్లనే తెచ్చుకుంటా. ఇంకా ఇంకేసుకో రెడీ అయిపోయింది అత్తమ్మ, వేస్తున్నా. ఇక టేస్ట్ చూడు, నువ్వే కలిపి పెట్టత్తమ్మ. ఇక ఇంకొకసారి అంటే ఒకసారి తిన్నా ఆల్రెడీ, ఇంకొకసారి తినాలనిపిస్తుంది అందుకే తింటున్నా. నువ్వు కూడా ఏ రోజు కలిపి వీటిలో ఏదో పచ్చడా ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి ఫస్ట్ టైం అని చెప్పినగా అయిపోయింది అత్తమ్మ. ఉసిరికాయ పచ్చడి అంతా ఫ్రీ పార్సల్ డెలివరీస్ అయిపోయినాయి. పచ్చడి అంతా చాలా మంది తీసుకెళ్తున్నారు కూడా ఇంటికా నుంచి. మేమే తీసుకుపోతున్నాం, డబ్బాలన్నీ అటే పెట్టుకుంటుంటాం. మన డబ్బాలే ఇస్తలేరు అత్తమ్మ ఎవరు. ఎప్పుడైతే టేస్ట్ చూస్తున్నా. ఇంకా ఉల్లివల పచ్చడి రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా కమ్మ కమ్మ ఎట్లుంటుందో చూడు. మామ వస్తలేడు అత్తమ్మ ఈరోజు. మామ చికెన్ మటన్ అయితే మామ వస్తాడు, ముక్క అయితే కళ్ళ అయితే వస్తాడు. ముక్క కావాలి, సుక్క కావాలి. చూసిరుగా మామ ఎట్లా కళ్ళు తాగుతున్నావు. చికెన్ అనుకో అడవిలో ఏడు వండినా సరే మమ్మల్ని జాడ పట్టుకొని వస్తాడు. ఇంక చింతపండు పచ్చడి అని పోయిండు, ఇక దూరం దూరం పోతుడు. సరే ఇక మనం టేస్ట్ చూడాలి కాబట్టి చూస్తున్నా. నాకు కూడా కొంచెం ఈరోజు చికెన్ లేదు, ముక్క లేదు అని అయితే కొంచెం డల్ అయిపోయినాయి, కానీ అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇంకా మీకు కూడా ఊరిలో వస్తున్నాయి కాబట్టి లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేసుకొని తినండి. ఓకే, ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నా. ఉల్లివల ఫ్లేవర్ బాగుంది అత్తమ్మ, వస్తుంది, బాగుంటది. ఉల్లివలు మంచిగా అనిపిస్తుంది. ఉల్లివలు వేయించినాం కదా, ఒట్టిమిర్చి వేయించినాం కదా, ఇంకా అది బాగుంటది. చింతపండు అంటే కొంతమంది చాలా మందికి ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇట్లా ఉల్లివలు వేసుకుంటే ఆ చింతపండు ఫ్లేవర్ అనేది తగ్గించి ఉల్లివల ఫ్లేవర్ పెంచేసరికి అది చింతపండు వేసిన ఫీలింగ్ వస్తలేదు. పుల్లగా కమ్మ కమ్మగా, ఇంకా పుదీనా, పచ్చి ఎల్లిపాయ, పచ్చి ఉల్లిగడ్డ, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది చూడు అత్తమ్మ, ఇక నాకు చాలు. అంచు కొట్టి మిరపకాయ పెట్టుకోవచ్చు,
పచ్చిది ఉల్లిగడ్డ వేసింది కదా అత్తమ్మ, ఉల్లిగడ్డ కూడా పన్ను కింద పట్టుకుంటే ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ తినేటోళ్ళు అయితే ఇంకా కూడా వేసుకోవచ్చు. అది ఒక బుక్కకు ఇట్లా ఉల్లిగడ్డ తలగాలనుకుంటే వేసుకోవచ్చు. పచ్చిది కూడా పెట్టుకొని కూడా తినొచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. ఎట్లుంది అత్తమ్మ టేస్ట్? మస్తుంది కదా నిజంగా. అప్పుడు ఎట్లా ఉందో సేమ్ అట్లనే వచ్చింది. సేమ్ ఇప్పుడు కూడా అట్లనే ఉంది. నేనైతే ఇది ఫస్ట్, మా అమ్మ ఎప్పుడు చేయలేదు. చింతపండు చట్నీ ఎక్కువ చేసి పెట్టేది కానీ ఉల్లివలు వేసి అయితే ఎప్పుడు ట్రై చేయలే. అంటే వాళ్ళు చేసేవాళ్ళు ఏమో కానీ మామూలుగా ఉల్లిగడ్డ వేసి కొంచెం చింతపండు నానేసి ఇంత కారం వేసి నూరుకొని మామూలుగా ఉల్లిగడ్డ ఉడికిచ్చి నూనెలో ఉడికిచ్చి కూడా నూరుతారు. అట్లా చేసేది కానీ ఉల్లిగడ్డ అత్తమ్మ నూనెలో ఉడికియకుండా పచ్చిది అట్లా వేసింది కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది, మంచిగా అనిపిస్తుంది. పన్ను కింద పడుతుంటే కూడా మంచిగా ఆ ఉల్లిగడ్డ తిన్నట్టు ఫీలింగ్, ఆ పుదీనా ఫ్లేవర్ మస్తు ఉన్నాయి, అన్ని బాగున్నాయి అసలు నిజంగా. ఓకే, ఇంకా ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసుకొని తినేసేయండి. ఓకే, మరి ఇంకా మీకు ఏ కర్రీస్ ఇష్టమో కర్రీస్ కూడా కామెంట్ చేయరి, అత్తమ్మతో తప్పకుండా చేపిస్తా. ఓకే, మీకు ఏది కావాలన్నా చేస్తా, మీరు పెట్టుర్రి, కామెంట్ పెట్టండి. ఓకే ఓకే అండి, మీరు కూడా ట్రై చేసుకొని తప్పకుండా తినేయండి. ఒకసారి అయితే రోట్లో వీలైనంత వరకు రోట్లో రుబ్బినవైతే మీరు కమ్మగా తినాలనుకుంటే మాత్రం రోట్లో రుబ్బుకొని తినేసేయండి. ఓకే, ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్.